అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గత కొద్ది రోజులుగా ఏదైతే ఒంగోలు పట్టణ పరిధిలో ఆర్జీవి ప్రముఖ సినీ దర్శకుడు అయితే ఈయన మీద గత కొద్ది రోజుల క్రిందట ఒంగోలు పట్టణ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయితే అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ వచ్చి పోలీసులు ఆర్జీవి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆర్జీవి గారు ఈ నోటీసులకి స్పందించకపోగా ఆ యొక్క విచారణకు కూడా విచారణకి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎట్టకేలకి పోలీసులు అయితే మాత్రం హైదరాబాద్లోని ఆర్జీవి నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆర్జీవి అక్కడ లేడు, అదేవిధంగా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అనేక వార్తలు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఆర్జీవి ఎక్కడికి వెళ్ళాడు, ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా మలుపు తిరిగినుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మొత్తానికి ఆర్జీవి గారి మీద ఎప్పుడో కేసు నమోదు అయితే అవడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులకి ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు ఆ యొక్క నోటీసులకు సంబంధించి. ఇప్పుడు చూస్తే మనిషి కూడా అడ్రస్ లేకుండా వెళ్ళాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు తప్పించుకొని వెళ్ళాల్సినంత అవసరం ఏముందంటారు అసలు ఆర్జీవికి? అంటే ఇప్పుడు భయపడుతున్నాడండి, అరెస్ట్ అవుతానేమో అని భయపడుతున్నాడు. అతనికి 50-50 ఛాన్సెస్ కదా. ఇప్పుడు విచారణకు వెళ్ళారనుకోండి, తెలియదు మనకి, విచారణ అనంతరం అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం వేరు, దాన్ని ప్రాక్టికల్గా అనుభవించటం వేరు. ఏదైనా కూడా ఇప్పుడు సినిమాల్లో నేను రకరకాలుగా చూపిస్తానంటాడు, సినిమాలు వేరు కదా, ఇది నిజ జీవితం. ఇది సినిమాల్లో వర్మ ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తాడు, అది ఏదో వ్యూహం బెడిసి కొట్టింది, వ్యూహం పేరు చెప్పి సోషల్ మీడియాలో పెడితే ఈరోజు ఇరుక్కున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎత్తుతాడా మీరు చెప్పండి? ఇవాళ వర్మే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు. ఇవాళ రెండోసారి విచారణకు వెళ్ళాలి. 19న యాక్చువల్గా విచారణ అయింది. కాదు నేను రాలేను, నాకు షూటింగ్లు ఉన్నాయి, నేను 24 వస్తా అన్నాడు. ఇవాళ 25-24 సండే వచ్చింది కాబట్టి పోలీసులు ఇవాళ ఒంగోలు నుంచి వచ్చారు జూబ్లీ హిల్స్కి. ఎందుకంటే వర్మ రిప్లై ఇవ్వలేను, వస్తానని కానీ రానని కానీ ఏమీ చెప్పలేదు. వాళ్ళ లాయర్ ఏదో వాగుతున్నాడు, మీరు విన్నారేమో లాయర్ మాట్లాడింది. అంటే రాజకీయంగా మాట్లాడుతున్నాడు, మొత్తం కేసు సంబంధించి మాట్లాడకుండా. నేను చెప్తున్నాను, లాయర్ అనేవాడు లాయర్ డ్యూటీలు చేయడం మానేశాడు. వైసీపీ వచ్చాక పొన్నవాళ్ళ నుంచి స్టార్ట్ అయింది ఇది. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎందుకంటే పాపం జగన్ కోసం ఆయన ఆత్మార్పణ కూడా చేసుకునేంత ఫ్యాన్ అనమాట. కాబట్టి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడగలేదు, ఆర్జీవి లాయర్ మాట్లాడ్డా. ఇప్పుడు మీరు సినిమాటిక్గా మాట్లాడితేనే కదా మీరు లైవ్లో ఉంటారు, 10 మంది నోళ్లల్లో నాంతారు. ఇవాళ అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన లేనిపోని రీజన్స్ అన్ని 1 year క్రితం ఎప్పుడో జరిగింది, 1 year క్రితం మర్డర్ జరిగింది అనుకుందాం. ఇవాళ అతను దొరికాడు, ఆ నిందితుడు వదిలేస్తారా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 ఏళ్ళు దాటిపోయిందండి, 5.5 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు ఒకవేళ అది ఎవరు నిందితుడు అని తెలిస్తే వదిలేయమంటాడు ఈ లాయర్? అడుగుతున్నాం, మనకు తెలియదు కదా. అంటే వీళ్ళు లా చదువుకున్న వాళ్ళు కదా, మనకు అంత నాలెడ్జ్ లేదు. వదిలేయాలనే కదా. అంటే వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తే మీరు వదిలేయాలి. ఇప్పుడు పొన్నవాళ్ళు చెప్పినా, ఇతను ఆర్జీవి లాయర్ చెప్పినా, అంటే ఆర్జీవి మనుషులు చెప్పినా అదే. వాళ్ళ దివ్యల మాధురి గారు అడుగుతోంది కదా, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇవాళ కేసు పెడతారా? ఇప్పుడు మా మీద చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది కదా. అంటే వీళ్ళు అతి తెలివి అంటారు దీన్ని. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థని మన చేతుల్లోకి తీసుకోకూడదు కదా. మీరు న్యాయ వ్యవస్థకి లోబడి పనిచేయాలి. అందులో మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేశాడు రాజకీయంగా. సరే పని చేసుకో, డబ్బులు తీసుకో, ఓకే, అంతవరకు బాగుంది. కానీ మార్ఫింగ్ చేయటం అనేది నేరం కదా. మరి నీకు ఆ చిన్న లాజిక్ తెలియలేదా? మీ లాయర్ చెప్పలేదా నీకు? అంటే మీ లాయర్ తప్పించుకోవచ్చని ఏమైనా చెప్పాడా నీకు? లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నీకెందుకు, మనం 30 ఏళ్ళు ఉంటా నేను చూసుకుంటాను అన్నాడా? ఈ 30 ఏళ్ళు ఏంటండి బాబు అసలు? జగన్మోహన్ రెడ్డికి 30 ఏళ్ళు లెక్కేంటి? ఏ జ్యోతిష్యుడు చెప్పాడు? సారీ, లేకపోతే దేవుడి స్క్రిప్టా? మనకు తెలియదు. ఈ 30 ఏళ్ళు అనేది మొత్తం వైసీపీ అందరికీ కూడా ఒక బ్రెయిన్ వాష్ లాగా చేసి చెప్పాడు. సో వాళ్ళు అందుకని ఇష్టానికి చెలరేగిపోయారు. ఇంకేముంది, 30 ఏళ్ళు మందే. ఇంకో 30 ఏళ్ళు అంటే ఇంచుమించు ఇప్పుడు 2024, 30 ఏళ్ళు అంటే 2054. అసలు అప్పటికి ఎవడు బతుకుంటాడు, ఎవడు చచ్చిపోతాడు, ఏం జరుగుతుంది, ప్రపంచం ఏమవుతుంది ఎవడికి తెలుసండి. అంటే మనిషి ఊహలో కూడా ఎంత అందంగా ఆలోచించేసుకుంటాడో అది. అంటే ఒక నమ్మకం. ఓకే, అంటే తప్పులు చేయడానికి ఒక లైసెన్స్ లాగా ఇచ్చేసాడు 30 ఏళ్ళు వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి. మీరు 3 దశాబ్దాలు ఏలేసుకోండి,
మీరు తప్పులు చేసేయండి, అట్రాసిటీస్ చేసేయండి, అవినీతి చేసేయండి, మీకెందుకు నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆయనే లేడు కదా, ఆయనకే దిక్కు లేదు కదా. ఇప్పుడు 1750 కోట్లకి ఏం చేస్తాడు? ఇప్పుడు బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడా? అందుకే మాట్లాడటం లేదా? ఇప్పుడు 1750 కోట్ల మీద మరి ప్రెస్ మీట్ పెట్టలే కదా, ఎవడు మాట్లాడటల్లా. వైసీపీ వాళ్ళు ఎవరన్నా నోరు విప్పారా? కొంతమంది విప్పారు ఆల్రెడీ. అంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అసలు ఒప్పందం జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధం లేదు. ఆ ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు తప్ప మీకు అర్థం కావట్లే. 1750 కోట్లు ముడుపు జగన్ తీసుకోలేదని ఎవరి నోట్లోంచైనా వచ్చిందా అని అడుగుతున్నాను నేను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ₹1.90 ఉన్నది ₹2.50 55 ఎందుకు చేశారు మీ హయాంలో? గుజరాత్ ఒప్పందం ప్రకారం. అంటే మీరు ఎవరికి లాభం చేకూర్చారు? మీరు గుజరాత్కి ఎందుకు లాభం చేకూర్చారు ఆ రోజు? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కదా ముఖ్యం. నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివా, గుజరాత్కి ముఖ్యమంత్రివా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించకుండా గుజరాత్ కోసం ఎందుకు ఆలోచించాడు? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు అదానికి ఏ రకంగా బెనిఫిట్ చేశావు? నువ్వు ఎంత బెనిఫిట్ చేస్తే నీకు 1750 కోట్లు వచ్చాయి? 1,00,000కి 1750 కోట్లు వచ్చాయి ఆయనకి. ఇంకా 1,56,000 కోట్లు అన్నారు, మనకు తెలియదు ఎగ్జాక్ట్ ఫిగర్స్. అంటే ఇంకా ఎంత నువ్వు ముడుపులు తీసుకున్నావు? ఇప్పుడు పెద్దిరెడ్డి మాట్లాడచ్చు, మిథున్ రెడ్డి మాట్లాడచ్చు, పేరుని నాని మాట్లాడమనండి. బట్ వాస్తవాలు ఎవడు మాట్లాడటం లేదుగా. ఎంతసేపు తెలుగుదేశం హయాంలో ఉన్నారు. మీకు తెలుగుదేశం హయాంలో జరిగాక మీకు పయ్యావల కేసు ఏ రోజు మాట్లాడాడు? 2 ఏళ్ల క్రితం ప్రశ్నించాడు పయ్యావల కేసు. ఇవి తప్పు, మీరు చేసుకున్న ఒప్పందాలని చెప్పాడు. మరి మీరే కదా చేసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఏంటి సంబంధం అండి? తెలుగుదేశం చేసుకున్న ఒప్పందాలు మీరు రద్దు చేశారా లేదా? అవునా కదా? మరి ఏం మాట్లాడతారు వాళ్ళు? అంటే ప్రతిదానికి మసిపూసి మారేడుకాయ చేసేసి అన్నీ చంద్రబాబు, చెడైతే చంద్రబాబు, మంచి అయితే జగను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఎంతవరకు మనం ప్రజల్ని మభ్యపెడతామండి? ప్రజలు వాళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అది మన ప్రూవ్ అయ్యాక కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే నెక్స్ట్ మీకు 11 సీట్లు రావు. ప్రజలు ఇప్పటికే చాలా విసిగి వేసారిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఈ ప్రెస్ మీట్లు ఏంటి, పిచ్చి ఏంటి, శాసనసభకి వెళ్ళడు, ఈ దివ్యల మాదిరి ఏంటి, లేకపోతే ఆ దువ్వాడేంటి, ఇప్పుడు చూస్తే ఈ వర్మ ఏంటి, అక్కడ పోసాని, శ్రీరెడ్డి కాళ్ళు పట్టుకుంటామంటారు, రాజకీయాలకు దూరం అంటారు. ఏంటండి, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ కావచ్చు, వైసీపీ సానుభూతి పరులను కావచ్చు, మీకు అర్థమైతే మెస్మరైజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు హిప్నటైజ్ చేయడం అంటాం, అట్లా హిప్నటైజ్ చేశాడా వీళ్ళని? అంటే వీళ్ళకి ఇంకేమీ తెలియదు. చూడండి, మీరు గమనించండి, వైసీపీ సపోర్టర్స్, ముఖ్యంగా జగన్ సపోర్టర్స్ అందరూ కూడా ఒకే కోవలో ఒకే మూసలో ఉన్నారు. అంటే డిఫరెన్స్ లేదు ఒకళ్ళకి. మీరు అబ్జర్వ్ చేస్తే బూతులు తిట్టడం, అది అసలు యాక్చువల్గా బూతులు తిట్టడానికి సిగ్గుపడాలి. కానీ కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా వైసీపీలో సిగ్గుపడాల. ఓకే, అదొక క్వాలిఫికేషన్ అన్నట్టుగా చేశాడు. అది మనకు అర్థం కావట్లే. అంటే ఆ హిప్నటైజ్ చేయటం అనేది ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళు ఇంకా అందులోంచి బయట పట్టల్లా. ఇంత జరిగాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు నేను ఒక దేవుణ్ణి అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేశాడు. మనకు అర్థమవుతుంది అది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూశాక దట్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే లేకపోతే ఏంటండి, ఇప్పుడు ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద అభిమానం ఉండొచ్చు, ఒక హీరో మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇది వాటికి భిన్నంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండేది, తప్పు లేదు. రాజశేఖర రెడ్డి కొడుకుగానో అయితే జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు అనుకునో మనకు తెలియదు గొప్పతనం ఏంటో. కానీ ఒక అవినీతి చేసిన వాడు, ఒక అక్రమాలు చేసిన వాడు, ఒక బాబాయిని చంపించిన వాడు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వర్మ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. అంటే వర్మ కూడా ఏం చూశాడు, డబ్బులు తీసుకున్నాడా? మీకు వర్మకి ఎందుకు అంత రెడ్ కార్పెట్ పరిచాడు జగన్మోహన్ రెడ్డి? వర్మ ఎందుకు అతని మాటలకి మెస్మరైజ్ అయ్యాడు? వర్మ అసలు తిట్టనివాడు ఎవడైనా ఉన్నాడా? మనం చూసాం వర్మ ఎంత దారుణంగా మాట్లాడతాడు, ఎంత ఇదిగా మాట్లాడతాడు. మరి అటువంటి వర్మ అంటే ఒక నేను ఒక పెక్యులియర్ మనిషిని అనుకుని, నేను ఒక ప్రత్యేక డైరెక్టర్ని అనుకునే వర్మ వ్యూహం సినిమా తీశాక ఎందుకు తప్పట అడిగేశాడు? ఎందుకు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎందుకు పెట్టాడు? ఆన్సర్ లేదు. సో ఇవాళ పారిపోతున్నాడంటే సిగ్గుపడాలి వర్మ.
ఎందుకంటే నువ్వు ప్రజలని నీ సినిమాల ద్వారా వాళ్ళకి సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తావు. నువ్వు వాళ్ళని ఏమనాలి, నీ సినిమాలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అలాంటి వాడివి వాళ్ళు నువ్వు పారిపోతున్నావంటే మీరందరూ సమాజానికి ఏం చెప్తున్నారు? మీరు ఎందుకు మరి సినిమా ఫీల్డ్కి వచ్చారు? సినిమా అనేది ఒక మంచి కళ అండి, మంచి వృత్తి. అది సినిమా చిన్నది కాదు, సినిమా చాలా గొప్ప విషయం. అది ప్రతివాడు సినిమా తీయలేడు కదా. అసలు మన పాత సినిమాలు చూస్తే వాళ్ళ మేధకి మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమీ లేని రోజుల్లో అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఇన్ని ఉన్న రోజుల్లో మీరు సినిమాలు తీసి మీరు యువతనికి పాడు చేస్తున్నారా? యువతకి ఏం చెప్తున్నారు ఇలాంటి పనులు చేసి? ఇప్పుడు వర్మ అంటే ఒక క్రేజ్ ఉంది కదా యువతలో. మరి ఇవాళ యువతకు నువ్వేం చెప్తావు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? ఇవన్నీ ప్రశ్నలేనండి. ఖచ్చితంగా వర్మ కోయంబత్తూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ముంబైలో ఉన్నా, లేదు పెళ్ళికి వెళ్ళాను కోయంబత్తూరు అబద్ధం చెప్పినా, ఏం చెప్పినా వర్మ ఇవాళ కాదు రేపు దొరుకుతాడండి. అరెస్ట్ అయితే ఖాయం. ఖచ్చితంగా చూద్దాం మేడం. ఇప్పటికే పోలీసులు బృందాలుగా విడిపోయి మరి ఆయన కోసం ఎదుగుతున్నారు. చూద్దాం ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.